ఇవాళ నీ పుట్టినరోజా? కాదు, నా కళ్ళు చల్లబడ్డ రోజు. ఎలాగంటే ఆ పెళ్ళాం పిచ్చోడు ఊరంతా అప్పులు చేసి చెప్ప చెంది తెచ్చాడుగా. అవునవును. ఇప్పటిదాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని, మనం వాళ్ళగా ఉండట్లేదని మన పెళ్ళాలు మనల్ని ఆడిపోసుకున్నారు. ఇక నుంచి వాడు తిడతారు. ఇదిగో కుక్కతోక, రావయ్యా నువ్వు నేర్చుకుంటూ రండి. తీసుకోండి. కమింగ్ కమింగ్. తీసుకోండి. ఎందుకు స్వీట్? ఆ పెళ్ళాం పిచ్చోడు వీధిని పట్టాడుగా, అందుకు. ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా? సిగ్గులేదు. ఏం కూర్చోవరా కుక్కతోక? మా బాస్టర్ రా అంటారా? 10 ఏళ్లుగా కుక్కతోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావైన ఆయన ఒక ఏడుసను, నువ్వు ఒక ఐన్స్టీన్. అసలు ఏంట్రా నీ పరిశోధన? 10 ఏళ్లుగా కుక్కతోక వంకర తెస్తానని 10 లక్షలు ఖర్చు పెట్టావు. మీ నాన్న అక్కడ మొత్తుకుంటున్నాడు. ఏంట్రా నీ రీసెర్చ్? కుక్క తోకని ఎలాగైనా వంకర తీయచ్చు గాని మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు. మీ తాగుడికి పేకాటికి ఆరోగ్యాలు పాడవుతున్నా, మీ భార్య బిడ్డలు బాధపడుతున్నా మీరు మాత్రం మారరు. మీ బుద్ధుంది చూశారు? కుక్క తోక కన్నా తక్కువ. ఇప్పటికి ఇదే నా రీసెర్చ్. పోరా కుక్కతోక, నువ్వు చెప్పిందండి మాకు. తిరుబావాలంటూ చీర్స్. ఈ మెరుపు తీగ ఎవరు బావా? ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి నడిచొస్తున్నట్టుంది కదూ. అవును. పెళ్ళాం పిచ్చోడు ఇంట్లోకి వెళ్తుంది. అట్లాంటి పెట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆడేటవుతాడు పిచ్చోడు, మనము పిచ్చోడు. శ్రీనివాస్ ఉన్నాడా అండి? మీరెవరు? నేను శ్రీను చిన్ననాటి స్నేహితులు. లేరు, బయటికెళ్లారు. ఎప్పుడొస్తాడో తెలీదు. మొన్న కనిపించి ఈ అడ్రస్ ఇచ్చారు, చూసి వెళ్దామని వచ్చాను. సర్లేండి, మళ్ళీ వస్తాను. మంచిది. ఆ మాధవి ఈ పిల్లని వెళ్ళగొట్టి బళ్ళును తలుపేసుకుందంటే ఇదేదో టీవీ సీరియలే బావా. ఎర్ర పిల్ల తెల్లమొహం వేసింది బావా. ఇది ఫస్ట్ ఎపిసోడ్. హాయ్ ప్రియా, ఏంటి ఇటు నుంచి వస్తున్నావు? మా ఇంటికి వచ్చావా? అవును, నువ్వు లేవని వచ్చేసా. ఓహో, మా ఆవిడ బాగానే మాట్లాడిందా? పద ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కాదులే, తీరిగ్గా తర్వాత ఎప్పుడైనా వస్తాను. వచ్చి నీ పెళ్లి పుస్తకం చూస్తాను. నా పెళ్లికి శుభలేఖ లేదు, పెళ్లి పుస్తకం కూడానా? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, పద. సరే. అమ్మో, ఎవరా పిల్ల? ఆ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఎంతకి తెగించాడో చూసావా? అవును. మాధవ్ అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నాడా ఏంటి? నాకు అదే అనిపిస్తుంది. ఏంటో. మాధవి, ఏంటి? నీతో ఎలా చెప్పాలా అని. ఏమైంది? చూడకపోయినా బాగుండేదమ్మా. దాస్తే నీ కాపురం కూల్చిన వాళ్ళం అవుతాం. నా మేలు కోరిన వాళ్ళే అయితే ఏం దాచకుండా చెప్పండి. ఇప్పుడే మన బీచ్ చివర్లోనే ఎవరితో టిప్ టాప్ గా ఉంది, దాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మీ ఆయన. శుభ్రంగా ఇంట్లోకి వస్తున్నాడే, దాన్ని చూడగానే ఆగి అట్నుంచి అట్టే తీసుకెళ్లిపోయాడు. నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నాం. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదూ. అది కూడా పెద్ద నాటకం అనిపిస్తోంది. అసలు ఎలా జరిగిందమ్మా మీ పెళ్లి? గుడ్ మార్నింగ్ మాధవి, ఐ లవ్ యూ. అలా కోపంగా చూడకు, ప్లెజెంట్ గా చూడు. ఆకుపచ్చ చీర కట్టుకుని నువ్వు భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ పార్కు. నా కళ్ళతో చూడు. ఏ మిస్టర్, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రోజు ఫ్లవర్ బొకే ఇస్తున్నావు, రోజు ఐ లవ్ యూ చెప్తున్నావు. ఏంటిది? హలో, మొట్టమొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది నీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తోంది నీ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరెంతో ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలా వెంటపడి వేధించడం ఏమైనా బాగుందా? వెంటపడి వేధించటం ఏమన్నా బాగుందా? వా, మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది. ఇంకొకసారి చెప్పావంటే అదే నా సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా చేసుకుంటాను. ప్లీజ్. నీ కళ్ళల్లో నా రొమాంటిక్ గెలాక్సీలున్నాయి. నీ ఎర్రని పెదాల్లో టూటీ ఫ్రూటీ తోటలున్నాయి. నీ గడ్డం చిన్నప్పుడు నేను బుగ్గన పెట్టుకున్న బెల్లం ముక్కలా ఉంది. ఇక చాలు మీ వర్ణన. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, నా వెంట పడద్దు. వద్దు అనగానే ఆగిపోయేటట్టయితే అది ప్రేమలా అవుతుంది? మిస్టర్, మీకు ముందే చెప్పాను, కింద శుక్రవారం నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు.
ఎల్లుండే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. తాంబూలాల నీకా? ఎల్లుండా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లిళ్ళు ఎన్ని ఆగిపోలేదు. ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లి తండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నిచ్చి పెళ్లి చేయరు. అత్త మామల ఆరలతో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను. మా అమ్మ నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం వరి అవ్వకు బాసు. నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో. నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. నాలాంటి ఎదో ఎవడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి 1000 అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగి ఇచ్చాననుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి వెంటనే వెళ్ళి 1,00,000 అబద్ధాలు ఆడైనా సరే నా లవ్ ని సక్సెస్ చేయి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు 3 ముళ్ళు వేసుకో, 3 నిద్రలు చేసుకో. జై ఘటోత్కచ. నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొత్సు నేను. చెప్పుచ్చు కొడతాను. పిచ్చివాగుడు అక్క, పో బయటికి. వెళ్తాను. అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడిగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో MBA చేశాడు. బిజినెస్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. 4 చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా? అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్గేట్స్ కొడుకుని తేయగలవేమో గాని నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా 1,00,000 అబద్ధాలు ఆడైనా నా లవ్ సక్సెస్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు కొడతావే? 1,00,000 అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా. హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? తీస్తా. పార్టీ ఇస్తావనుకుంటే పాటలు తీస్తున్నావు బాసు. నోరెత్తితే చంపేస్తా. బాసు సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను, సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదేమంటా బాసు. విచిత్రమైన సుముహూర్తం. తాంబూలాలు పుచ్చుకుందామా? కానివ్వండి. ఓం ధ్రువంతే. ఆగండి. మాధవి, నీకు పెళ్లి తాంబూలాలు జరుగుతున్నందుకు నా అభినందనలు. నేను ప్రేమలో విఫలమైనందుకు నా ఆత్మాహుతి. ఏంటే అఘాయిత్యం బుద్ధి లేకుండాను ఈ సంబంధం చెడగొట్టాలని వచ్చావా? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పాను, మీకు చెప్పాను. కానీ మీరు పట్టించుకోలేదు. నేను 2 చేతుల్లో సంపాదిస్తున్నాను. నన్ను కాదనడానికి, అతన్ని అవునడానికి కారణం ఏమిటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయట మీతో నాకు మాటలు అనవసరం. చూడు మిస్టర్, 2 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు అరిగేలా మాధవ్ చుట్టూ తిరిగాను. 2 చేతులు అరిగేదాకా లవ్ లెటర్స్ రాశాను. మాధవి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న అడిగాను, బతిమాలాను. కానీ నా మాట వినిపించుకోకుండా ఈ తాంబూలాలు ఏర్పాటు చేశాడు. కంగ్రాట్స్. ఇంకా మీరు మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. అగ్ని సాక్షిగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆహుతి అవుతాను కదా, నా చితి చుట్టూ తిరుగుతూ చేసుకోండి. సార్, ప్రపంచంలో మహాప్రేమికులు ఉన్నారని విన్నాను, నవలల్లో చదివాను, సినిమాల్లో చూశాను. ఈ రోజు స్వయంగా చూస్తున్నాను. ఏమండి, మీరు ఏంటి పెళ్లి చేసుకోండి. మీరే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. పిన్ని, బాబాయ్, పదండి. ఇంకా పెట్రోల్ బట్టలు ఎందుకు? వెళ్ళి మార్చుకుంటారా, తాంబూలాలు పుచ్చుకుంది కానీ. ఇప్పుడే వస్తాను. ఇవిగోండి మా అత్తమామలకు బట్టలు, మాధవికి చీర, తాంబూలాలు ఇప్పించండి. ఒక్క క్షణం పొందులు గారు, అతనికి పెళ్లి కదా, పెద్ద మనుషులు వచ్చారు. పిలవండి. రండి సార్. ఎస్ఐ గారు, అతనే అఘాయిత్యం పెళ్లి కొడుకు. అరెస్ట్ చేయండి. లోపలికి వెళ్ళు. అల్లుడిని చేసుకుంటాను పిలిచి అరెస్ట్ చేయిస్తారు. నలుగురులో నా పరువు తీసి నిశ్చితార్థం ఆపాం. ఎస్ఐ గారు, వాడిని ఈడ్చుకెళ్ళండి. ఆగండి. ఇతనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే.
డ్రామా. చూడండి, తప్పుడు సమాచారం ఇచ్చి ఇద్దరు ప్రేమికులను విడదీయాలని చూస్తున్నారా? ఇందుకోసం పోలీసులను ఉపయోగించి మా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా, మీ పెళ్లికి పెద్దలు అడ్డం చెప్తున్నారని రిపోర్ట్ రాసిస్తే మీ పెళ్లి మేం జరిపిస్తాం. లేదా తాంబూలాలు చెడగొట్టిన దానికి ఇతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వద్దు, అరెస్ట్ చేయకండి. గుడ్. అలాగని మీరు రిపోర్ట్ రాసివ్వండి. పదండి. అమ్మా మాధవి, వెళ్ళండి. మన పరువు ప్రతిష్టల కంటే వాడే దానికి ఎక్కువయ్యాడే. వెళ్ళండి, వెళ్ళు. పో, వాడుతూనే వెళ్ళు. మళ్ళా ఈ గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు. పో. అలా నమ్మించి నటించి పెళ్లి చేసుకున్నారు. బాగుంది నీ పెళ్లి కదా. కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కానీ అబద్ధాలాడి నెత్తి మీదకి తెచ్చుకున్నావు. సారీ. ఇప్పుడే సహనంగా ఉండి తన మనసుకి తగినట్టుగా నడుచుకో. తన నీకోసం అమ్మా నాన్నలు కూడా వదిలేసి వచ్చింది. కోపంలో ఒకవేళ తనేమన్నా అన్నా నువ్వే సర్దుకుపో. నువ్వు మాత్రం సర్దుకుపోకు. పెళ్ళైన కొత్తలో మా మొగుళ్ళని కంట్రోల్ చేసుకోలేకే ఇప్పుడు ఇలా కష్టపడుతున్నావు. అవును, ఆ వగలాడిని ఎవతనో బైక్ మీద ఎక్కించుకెళ్ళాడుగా. రాగానే అదేంటో కనుక్కో. మా చెల్లెల్లాంటి దానివని చెప్తున్నావు అమ్మా. జాగ్రత్త అమ్మా. ఉంటామే.